నమస్తే, నేను ప్రశాంత్. టీడీపీ మహానాల్లో లోకేష్ గారికి ఒక గొప్ప పదవి ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఒక ట్విస్ట్ కూడా నెలకొంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. లోకేష్ గారికి మంచి పెద్ద పదవి ఇస్తారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఇంతకీ అసలు ఆ పదవి ఏంటి అండ్ ఇదే క్రమంలో కొన్ని ట్విస్ట్లు కూడా రావడం అనేది చాలా మందికి షాక్ అయినట్లు తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అంటే ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఏంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేశారు సంస్థాగతంగా. సో ఆయన్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. సహజంగా అది పార్టీ ప్లేనరీ కాబట్టి, పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి, పైగా చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పి పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేటట్టు ఛాన్సే లేదు. సో ఏకగ్రీవంగా ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారు. 95 నుంచి ఆయనే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కొంతమంది భావించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలను లోకేష్ గారు తీసుకుంటారు, లోకేష్కి ఇస్తున్నారు, లోకేష్కి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఉన్నట్టు పొలిటీషియన్స్కి లోకేష్కి కూడా వీరాభిమానులు ఉన్నారు. అభిమానులతో పాటు వీరాభిమానులు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉండగానే ఆ జాతీయ అధ్యక్షుడి పదవిలోనే ఆయన పక్కకు తప్పుకొని ఆయన గౌరవ అధ్యక్షుడిగా చేసి ఆ పదవిని లోకేష్కి తీసుకుంటాడు, లోకేష్కి అప్పచెప్తారు అనేటువంటి ఒక ఒపీనియన్కి కొంతమంది వచ్చారు. కానీ అది తప్పు, అది సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే మహానాడు తొలి రోజు 27వ తారీఖున నామినేషన్ వేశారు. 28 వాళ్ళ రెండో రోజు. వాళ్ళ సాయంత్రానికి ఏకగ్రీవంగా అనౌన్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పేరుని సాయంత్రానికి అనౌన్స్ చేస్తారు. రేపు క్లోజింగ్ డే. రేపు క్లోజింగ్ డే రోజు ఎలాగో కొన్ని తీర్మానాలు పెడతారు. ఆ తీర్మానాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. క్లోజింగ్ డే రోజు దిశానిర్దేశం చేసుకుని మధ్యాహ్నానికి మహానాడు అయిపోతుంది. సో సెకండ్ డే రోజు జాతీయ అధ్యక్షుని ఎంచుకుంటారు. సెకండ్ డే అంటే ఇవాళ 29 అన్న ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి రోజు. సో కాబట్టి ఈ రోజున జాతీయ అధ్యక్షుని ఎంచుకుంటారు. ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికవుతున్నారు. కాబట్టి ఎవరైతే హై హోప్స్ తోటి ఉన్నారో లోకేష్ మీద, ఆ హై హోప్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళకి ఈ జాతీయ అధ్యక్ష పదవి లోకేష్కి దక్కదు, లోకేష్కి రాదు ఇప్పుడు ప్రస్తుతం అనేది స్పష్టమైంది. మరి ఏ పదవి వస్తుంది, లోకేష్కి ఏ పదవి ఇస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్న క్రమంలో రెండో రోజు మహానాడులో మాట్లాడినటువంటి ధూళిపాల నరేంద్ర పొన్నూరు ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, వరుసగా గెలిచినటువంటి ఆయన ఒకే ఒకసారి ఓడిపోయారు 2019లో. మిగతా పార్టీ పెట్టినప్పటి నుంచి పొన్నూరులో గెలుస్తూనే వచ్చారు వాళ్ళు కానీ ఆయన ఫాదర్ కానీ. సో అంత పట్టున్నటువంటి లీడర్ తెలుగుదేశం పార్టీలో, తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ భావజాలం బలంగా ఉన్నటువంటి నేతల్లో ఆయన ఒకళ్ళు. ఆయన మహానాడులో మాట్లాడుతూ ఏమన్నారంటే, లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి, లోకేష్ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు, లోకేష్ కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా సక్సెస్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 సంవత్సరాల పాటు పనిచేసి సక్సెస్ఫుల్గా ఆ పదవిని నిర్వహించారు, అలాగే మంత్రి పదవులు నిర్వహించి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీ పగ్గాల్లో అప్పచెప్పాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వండి అనేటువంటి ఒక ప్రపోజల్ మహానాడు వేదిక మీద నుంచే పెట్టారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, ఇచ్చే అవకాశం ఉందనంటే అలాంటి సంకేతాలు లేకపోతే ధూళిపాల నరేందర్ లాంటి సీనియర్ పొలిటీషియను ఆ ప్రతిపాదన మహానాడు వేదిక మీద ఆయన స్పీచ్లో మెన్షన్ చేసే అవకాశం లేదు. ఆయన మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి ప్రపోజల్ ఉంది అనేటువంటి అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుంటారా లోకేష్ గారు, లోకేష్ తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి ఇంకొక సందేహం కూడా అదే మహానాడు వేదిక మీద అభిమానుల నుంచి వినిపిస్తుంది. ఏ ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలుసుకున్నా లోకేష్కి ఏ పదవి ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ లోకేష్ ఏ పదవులు ఉండబోతున్నారు, ఇదే మాట్లాడుకుంటున్నారు. సో లోకేష్ గారి యొక్క పదోన్నతి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం టోటల్ మహానాడులో. యాక్చువల్గా లోకేష్ గారు ఒక చరిత్ర తిరగ రాశారు ఈసారి మహానాడులో. కారణం ఏంటంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేని విధంగా కడపలో మహానాడు పెట్టడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ గారు.
సో లోకేష్ గారు మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం మా మహానాడుని కడపలో పెట్టడం జరిగింది. సో అక్కడ కడపలో నిర్వహించడమే ఒక పెద్ద రికార్డు. అవును. ఆ వేదిక మీద ఆయనకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం అనేది మరొక రికార్డుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోకేష్ గారి అభిమానులు. ఆ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి ఫెయిల్యూర్ పదవి అనేటువంటి వాయిస్ కొంతమందిలో వినిపిస్తుంది. ఎలా అంటే తెలంగాణది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కింద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్కేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన తండ్రి చాటు కుమారుడిలాగా మిగిలిపోయాడు. అంతే తప్ప ఆయనకి ఎలివేషన్ రాలేదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారికి ఎలివేషన్ ఇచ్చింది. ఎందుకు వచ్చింది అంటే యువగాళం చేపట్టాడు. ఎన్నికలకు ముందు యువగాళం అనేటువంటి పాదయాత్ర చేయడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళారు. యువగాళం పాదయాత్రను చూసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే భయపడిపోయింది. అందుకే ఆ యువగాళాన్ని ఆపాలి అని చెప్పి అడుగడుగున ప్రయత్నం చేసింది అప్పట్లో. అదే సక్సెస్ లోకేష్ గారికి. అప్పటి వరకు పప్పు అన్నారు, ఆయన్ని రకరకాలుగా ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు, అనేక రకాలుగా ఆయన్ని విమర్శించారు. తర్వాత ఆయన ఫ్యామిలీ లోపలికి కూడా వెళ్ళి రకరకాల విమర్శలు చేశారు. వీటన్నిటిని తట్టుకొని నిలబడి యువగాళాన్ని సక్సెస్ చేశారు కాబట్టి లీడర్గా ఎమర్జ్ అయ్యారు సమాజంలో. ఆంధ్రప్రదేశ్ సమాజం లోకేష్ గారిని ఒక లీడర్గా గుర్తిస్తూ ఉన్నారు. బట్ తెలంగాణకు వచ్చేటప్పటికి కేటీఆర్ని కేసీఆర్ చాటు బిడ్డగానే కనిపిస్తున్నారు. బట్ ఒక నాయకుడిగా కనిపించట్లా. కారణం ఏంటి? పవర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి హరీష్ రావు, రెండు కవిత, వీళ్ళిద్దరు పవర్ పాయింట్స్గా కనిపిస్తున్నారు కేటీఆర్ గారికి. సో కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా ఎలివేట్ కాలేకపోయారు పార్టీలో. కారణం ఏంటి? వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి 6వ వేలు లాంటి పదవి అది. సో కాబట్టి అలాంటి పదవి ఇవ్వడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయారు అనేది ఒకటి. రెండు, తమిళనాడు స్టాలిన్ కూడా ఇలాంటి పదవి తీసుకొని ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రిగా అయ్యాడు కానీ బట్ ఆయన ఎలివేట్ కావాల్సిన టైంలో అవ్వలేదు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి అది సక్సెస్ఫుల్గా ఉండేటువంటి పోస్ట్ కాదు. కాబట్టి ఆ పదవి కాకుండా వేరే పదవి ఏదైనా కావాలి అని చెప్పి లోకేష్ గారి అభిమానులు కోరుకుంటున్నారు. ఏంటి ఆ పదవి అని అంటే ఏదైనా ఎగ్జిక్యూటివ్ బోర్డు లాంటిది సంస్థాగతంగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా తెలుగుదేశం పార్టీ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ అలాంటిది ఏదన్నా ఏర్పాటు చేసి జాతీయ అధ్యక్ష పదవికి సమాంతరంగా ఉండేలాగా అలాంటి పోస్ట్ కావాలి. ఇది ఫెయిల్యూర్ పదవి అని చెప్పేసి అంటున్నారు. ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది. మరి అంతిమంగా ఏ పదవి ఇస్తారు అనేది మాత్రం చర్చ జరుగుతుంది. అసలు ఏ పదవి ఇవ్వకుండానే మహానాడు ముగుస్తుందా అనేది చర్చ కూడా నడుస్తుంది. ఆయనకి ఏ పదవి ఇవ్వకుండానే మహానాడు ముగిసినప్పటికీ మహానాడు అయిపోయిన తర్వాత ఇంకో పదవి ఏదో ఒక రోజు ఇవ్వాల్సిందే. ఆయనకి ఇస్తారు కూడా, పార్టీ పగ్గాలు అప్పచెప్తారు కూడా. ఎందుకంటే పార్టీ పగ్గాలు అప్పచెప్పేటువంటి ఆలోచన లేకపోతే లోకేష్ గారి టీంలో ఉన్నటువంటి వాళ్ళతోటే స్పీచ్లు ఇప్పించారు మహానాడు వేదిక మీద. తొలి రోజంతా మొత్తం కొత్త వాళ్ళే, మొత్తం లోకేష్ గారికి సంబంధించినటువంటి టీమే ప్రసంగించింది. నాకు కూడా తెలియదు వాళ్ళ ఫేస్లు ఎవరు కూడా. అంటే ఫ్రెష్ బ్యాచ్ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ మార్పుని గమనిస్తే కనుక లోకేష్ గారికి పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. అది పదవి ఏదైనప్పటికీ, అది వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా చేస్తారా, పదవి ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలని అతనికి అప్పచెప్పేటువంటి అవకాశాలు మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ పదవి ఏంటనేది మాత్రం ఇప్పటికీ కూడా ఒక క్లారిటీకి రాలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనౌన్స్ చేయలేదు. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఏమైనా ప్రపోజల్ పెడతారేమో చూడాలి. థ్యాంక్ యూ సార్.